హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బెంగళూరులో తీసిన మినీ వ్లాగ్ అనమాట. నేను మీ అందరికీ చెప్పాను కదా, మేము బెంగళూరు వెళ్ళి వచ్చామని చెప్పి మా చెల్లి గృహప్రవేశం ఫంక్షన్ కానీ. సో అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇక్కడైతే మేము హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాం అనమాట, నైట్ జర్నీ. ఈసారి అయితే మేము సిఎంఆర్ ఎక్స్ప్రెస్ అని చెప్పి బస్ బుక్ చేసుకున్నాము. బస్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇంకా వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి వాటర్ బాటిల్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. బస్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ బయట నుంచి చూడడానికి కూడా చాలా నీట్గానే ఉందన్నమాట. సో అది ఇక్కడ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇలాగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. లైటింగ్ అయితే అంతగా లేదు, సో ఏమనుకోకండి. అంటే నైట్ టైం కదా, సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి, అక్కడక్కడ వెలిగి ఉన్నాయన్నమాట. సో ఇంకేంటంటే మేము నెక్స్ట్ డే దిగిపోయాం అనమాట బెంగళూరులోని. ఇదైతే మా చెల్లి పాత హౌస్ అనమాట. ఇంకా ఆ రోజైతే మాకు అంటే బయటికి అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి మేమైతే నెక్సెస్ మాల్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes జర్నీ మా చెల్లి ఇంటి దగ్గర నుంచి. సో అక్కడికి స్టార్ట్ అయ్యాం అనమాట. కానీ 5కి అంతకో మేము స్టార్ట్ అయ్యాము. 5:30కి మేము వెళ్ళేటప్పటికి 7, 8 అలాగ అయ్యిందనమాట. అసలు ట్రాఫిక్ అసలు దారుణంగా ఉందనమాట బెంగళూరులోని. మాకైతే చాలా చిరాకు వచ్చింది. వెళ్ళేటప్పటికే నైట్ అయిపోయింది అనమాట. ఇంకా మేము నెక్సెస్ మాల్లో అలా చూసుకొని వచ్చేసాం అనమాట. నేనైతే వీడియో ఏమీ అంతగా తీయలేదు, అప్పటికి 9:30 అయిపోయింది కదా. సో ఏమంత వీడియో తీయలేదనమాట. మెక్డానల్డ్స్ దగ్గర ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇక్కడ బయట చూడగానే మనకి ఏదో సెటప్ అంటే ఏదో పెడుతున్నారనమాట. మనకి పీకాక్ అదేదో సెట్ చేసి పెడుతున్నారు. మరి మేబీ ఏదో ఈవెంట్ చేస్తున్నారేమో మరి. సో మేమైతే ఇంకా 9:30 అయిపోతుంది కదా. సో ఇంకా డిన్నర్కి వెళ్ళిపోదాం అని చెప్పి జైన్ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. మనకి ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది ఆ రెస్టారెంట్. సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే వెళ్ళడం రావడం మొత్తం అన్ని క్యాబ్స్లోనే వెళ్ళి వచ్చామన్నమాట. మనకి బెంగళూరులోని క్యాబ్స్ అనేది బాగా దొరుకుతాయి అనమాట మనకి. సో యూబర్, ఓలా, ర్యాపిడో బుక్ చేసుకొనే మనకి బాగుంటుంది అనమాట, మనకి వెళ్ళి రావడానికి వెంటనే. సో మేమైతే అక్కడ రెస్టారెంట్కి రిటర్న్ అయిపోయామన్నమాట. సో మనకి ఏంటంటే బెంగళూరులో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది ఇది అంటారు, కానీ మనకి ఏమంత కాస్ట్ ఉండదు అనమాట. ఫుడ్ అయితే మ్యాక్సిమం అంటే కొన్ని దగ్గర ఉండొచ్చేమో మరి. నాకు తెలిసి నేను ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా రీజనబుల్ ప్రైజెస్తోనే ఉన్నాయన్నమాట రెస్టారెంట్ అనేది. ఇప్పుడు ఈ రెస్టారెంట్ కూడా రీజనబుల్ ప్రైజే అనమాట. ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది. నేను బెంగళూరు సిటీ మధ్యలో కూడా వెళ్ళానమాట, మనకి హైదరాబాద్ బిర్యానీ హౌస్కి. అక్కడ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మరీ ఏమి అంత ఎక్కువ ఏం లేదు. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగుందన్నమాట, మనకి నచ్చినట్లాగే ఉంటుంది అనమాట ఫుడ్ టేస్ట్. సో అది ఈ వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ గృహప్రవేశం వీడియో కూడా పెడతాను. బాయ్ బాయ్.